మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఏమయ్యా చలపతి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడే మేస్త్రి. అతను చచ్చిందే ఇంకా మనకు అర్థం కాకుండా ఉంది. అతనితో పనిచేసిన రామస్వామి కూడా అలాగే చచ్చిపోయాడు. అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందా? ఎంతమంది చచ్చిపోయినా కుటుంబానికి 50,000 లక్ష రూపాయలు అంతున్నాయి కదా. ఎవరి గురించిరా అనేది? ఆ మలేషియా వాళ్ళ గురించేనా? అవును. దేవుడా, మా అమ్మ కోరుకున్నట్టుగా ఈ ఇంటికి నేను కోడలు అవ్వాలి. ఏంటండి, ఏమైంది? నీతో ఏం చెప్పాను? దీన్ని ఇంట్లో రానివ్వదని చెప్పానా? సక్రమ కొన కొడుకుని చెడగొడుతుంది. తల్లి బుద్ధే దీనికి వచ్చింది. అయ్యో యాండి, నాకేం చెప్పొద్దు. నన్ను మీరు అనుకున్నట్టు ఏం జరగదు. రారా అంటే నాన్న నేను చెప్పేది లక్ష్మి, నేను ప్రాణాలతో ఉండాలంటే అది ఇంట్లో ఉండకూడదు. యాండి, మంజు, మంజు, ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు? అత్తయ్య, ఎప్పుడు మావయ్య ఆయన ప్రాణాలతో ఉండాలంటే నన్ను ఇంట్లోంచి బయటకు పంపించమన్నారో, ఇక నేను ఇక్కడ ఉండకూడదు. మా మావయ్య 100 ఏళ్ళు చల్లగా ఉండాలత్తయ్య. ఆయన ఎంత నవ్వుతూ నవ్విస్తూ చిన్నపిల్లాళ్ళ ప్రవర్తించినా మీ అమ్మ వల్ల కలిగిన వేదన అవమానాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. అందుకే అలా మాట్లాడారు. అత్తయ్య, మావయ్య అనుకున్నట్టు నేను తప్పు చేసే అమ్మాయిని కాను. నాకు తెలుసు నువ్వు శక్తి రూమ్కి ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు. కానీ మీ అమ్మ విషయంలో మాత్రం నేను మీ మావయ్యని ఒప్పించలేకపోతున్నానమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి మీద ఆశపడి మాత్రమే నేను ఇక్కడికి రాలేదు. నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ తల్లిపాలు ఇచ్చి పెంచిందో లేదో నాకు తెలియదు, కానీ మేనమామ మీద ప్రేమ పెరిగేలా పెంచింది. 20 సంవత్సరాలుగా మా అమ్మ కారుస్తున్న కన్నీటికి విమోచన కలగాలనే నేను ఇక్కడికి వచ్చాను. వస్తానత్తయ్య. మంజు, చెప్పేది వినమ్మా. పొద్దున్నే వెళ్దు గాని. ఇప్పుడే వెళ్ళిపోతాను. శక్తి, అమ్మా. మంజుకు తోడెళ్ళు. అలాగే అమ్మా. నా జీవితాంతో నువ్వు తోడుగా ఉండగలవా బావా? ఉండలేవు కదా, నేనే వెళ్తాను. మంజు, మంజు, ఏమైందమ్మా ఈ టైంలో వచ్చా? ఉండు మీనాక్షి, ఎందుకు టెన్షన్ పెడతావు? ఏమైందమ్మా? మావయ్య
ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను నాన్న. నేనెంత ట్రై చేసినా కూడా మావికి మన మీద ఉన్న కోపం తగ్గలేదు. మీ అత్తయ్య కూడా నువ్వంటే ఇష్టం లేదా అమ్మా? అత్తయ్య చాలా మంచిదమ్మా. మీనాక్షి, మీ అన్నయ్య కోపం వస్తే మీ వదిన ఏం చేయగలుగుతుంది చెప్పు. ఏమ్మా, చాలా కష్టాలు పడ్డావా? నేనెంత కష్టపడ్డా మావి ఇంట్లో ఉన్నన్నాళ్ళు నేను పడ్డ సంతోషం చాలమ్మా. బాధపడకు. ఎంత మీ అమ్మ నాతో వచ్చేసిన మహారాణిలా చూసుకున్నా నేను మా అన్నయ్యకి ద్రోహం చేశాను అంటూనే ఉండేది. మీ అమ్మ గర్భంతో ఉన్నప్పుడు కూడా తనకి ఆడపిల్లే పుట్టాలని దేవుణ్ణి వేడుకునేదమ్మా. ఎందుకంటే తనతో తెచ్చిన పుట్టింటి ఐశ్వర్యం తిరిగి నీతో పంపించాలనే మీ అమ్మ లక్ష్యం. బాధపడకమ్మా. ఏది ఏమైనా నిన్ను మా అన్నయ్య ఇంటికి కోడలుగా పంపిస్తాను. ఇది నేను చనిపోయేలాగా జరుగుతుంది. అయ్యా ఆంజనేయ స్వామి, ఏదో వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మా బావ మనసు మార్చి వాళ్ళిద్దరినీ ఒకటిగా చేర్చావంటే మా కుటుంబం ఎంతో సంతోషపడుతుంది. అందుకు నువ్వే దిక్కు ఆంజనేయ. అరే మావా, ఒక ఆట వేసుకుందామని చూస్తున్నాను. అక్కడేద్దామా లేక ఇక్కడేద్దామా? ఏవయ్యా? రేయ్, ఎవడ్రా గొట్టంగాడు? ఏంటే ఇది? గుళ్ళోకి చెప్పులతో వస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఆంజనేయ స్వామి గుడయ్యా. అయితే ఏంటంట? వస్తే నీ ఆంజనేయుడు ఏమైనా కళ్ళు తోడేస్తాడా? రేయ్, దేవుడితో ఆటలాడకండ్రా, తప్పురా, కళ్ళు పోతాయి. సరేరా, ఇప్పుడు మేము నిన్నెత్తి కింద పడేసి 4 ఉతుకుతాం. మీ ఆంజనేయుడు వచ్చి కాపాడమని చూద్దాం. రేయ్, అలా మాట్లాడకండ్రా. రేయ్, నీ బావే నిన్ను ఎప్పుడు ఇంట్లోంచి తరివేద్దామా అని చూస్తున్నాడు. పకీర్నాయాల, నీకెందుకురా ఊరు గొడవలో? రేయ్, నోటుకొచ్చినట్టు మాట్లాడకండ్రా. నోరొక్కటే కాదురా, చెయ్యి కూడా మాట్లాడుద్ది. ఏంట్రా రక్తం వచ్చేలా కొట్టారు? రక్తం వచ్చిందిగా, నీ ఆంజనేయుడేడి? పేలవరా ఆంజనేయుడిని, పేలవరా పేలవరా. ఏయ్, పేలవరా నీ ఆంజనేయుడిని. ఏంట్రా, నేనేమన్నానరా నన్ను కొడుతున్నారు? కొట్టడంతోనే సరిపెట్టి వెళ్తున్నావు, దాన్ని సంతోషపడరా అనాథ యాదవా. రే రే రే, మీరు నన్ను తిట్టండి కొట్టండి, కానీ అనాథాన్ని మాత్రం అనకండ్రా. అక్కింట్లో ఓసి ఫుడ్ తినే యదవని అనాథ అనక ఇంకేమంటారా అనాథ యదవా. పోవయ్యా. చక్రపాణి, ఏంట్రా అక్కడ కూర్చున్నావు? రా, భోంచదువు గానివి. నాకు ఆకలిగా లేదక్క, తర్వాత తింటాను. ఏంట్రా తర్వాత తినేది? ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటాగా. రా, తిందు గానివి. చక్రపాణి తమ్ముడు, ఏంట్రా ముఖమంతా రక్తం? ఏం లేదక్క. ఏంట్రా ఏం లేదంటావు? ఆ విధంగా మొహం నిండా దెబ్బలు కనపడుతుంటే ఏయ్, ఏం జరిగింది? అక్కనే అడుగుతున్నానుగా, ఏం జరిగిందో చెప్పు. అక్క, నన్ను కొట్టారు. కొట్టారా? ఆ, ఎవర్రా నిన్ను కొట్టింది? గుళ్ళోకి చెప్పులేసుకొచ్చారు. ఎందుకలా చెప్పులేసుకొచ్చారని అడిగాను, వాళ్ళకి కోపం వచ్చింది, కొట్టారు. సరే సరే, ఇది మనలోనే ఉన్నాయి, బావగారితో చెప్పుకో. ఆయన కోపం వచ్చి వెళ్ళి వాళ్ళని 4 ఉతికినా ఉతుకుతారు. లక్ష్మి, ఏంటి అక్క తమ్ముడు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు? అది దొడ్డి వైపు. ఏయ్, ఏంట్రా ముఖం నిండా రక్తం పరకలు? కింద పడ్డా. కింద పడ్డావా? కింద పడే లెవెల్కి వీడేం కష్టపడుతున్నాడే? మా తమ్ముడేం కింద పడిపోలేదు. గుళ్ళోకి ఎవరో 4 చెప్పులేసుకుని వస్తే వాళ్ళని అడిగించేసరికి వాళ్ళు కొట్టారట. కొట్టారా? అదెందుకు దాయటం? చెప్పినా ఏం ప్రయోజనం? వాడికి ఏదైనా అయితే అడిగేవాళ్ళు ఎవరు? ఏయ్, రా. బావా బావా బావా, వద్దు బావా. ఏయ్, ఎవరా నా బామ్మర్ని చెయ్యేసింది?
ఏమైంది నాన్న? మీ మావయ్యని పట్టుకుని కొట్టారా? మామయ్యను కొట్టారా? రేయ్, మా మామయ్యను కొడతారా? ఆంజనేయ, ఆంజనేయ. కొంచెంలే. నువ్వేనా ఆంజనేయుడిని రమ్మను రమ్మను అని చెప్పింది? వచ్చాడుగా మా బావ రూపంలో, అల్లుడి రూపంలో, ఒకటికి రెండుగా. రేయ్, ఆటలాడకండ్రా, ఆటలాడకండి. పోండ్రా, పోండి. ఏం మా చిన్నపిల్లలాగా నొప్పిగా ఉందా? ఏం లేదురా. రేయ్, నేను నిన్ను సవాలక్ష అంటానురా. అందుకని అడ్డమైనవాడు అంటే ఊరికే వదిలిపెడతానా? పిచ్చి సన్యాసి, నువ్వు నా కొడుకుతో సమానంరా. ఈ జన్మకి నాకు ఇది చాలు బావా. పార్టీ ఎవరో నీకు తెలుసుగా. ఇది తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదిగో అను. ఏంటి అను, ఏమైంది నీకు? వెళ్ళి ఇచ్చేసిరా. చెప్తున్నారుగా, వెళ్ళు. ఏంట్రా అది డల్గా ఉంది? అందరూ కలిసి టార్చర్ ఏమైనా పెట్టారా? లేదు, అనుకి ఈ వృత్తి నచ్చలేదట. నచ్చలేదా? ఎందుకంటే దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళే తీరాలా? అవును, తప్పకుండా వెళ్ళాలి. ఏయ్, వెళతానంటే పంపించేయడమే కదరా మన పాలసీ. ఇంతవరకు మనముడు వాళ్ళే చచ్చిపోతూ వచ్చారు. ఎవరో తెలియని అమ్మాయి కూడా చచ్చిపోయి ఉంది. అరే, నువ్వు ఒకడివి. ఆ అమ్మాయిని చంపేసి 600 ధర కొండ మేంచి కింద పడేశారు. అది కింద పడకుండా సగంలోనే ఆగిపోయింది. నమస్కారం అయ్యా. మీకోసం ఇంటికి వెళ్ళామయ్యా. ఇక్కడ ఉండారని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాం. జరిగిందంతా నేను విన్నాను. ఈ మధ్య మన ఊళ్ళో 4 హత్యలు జరిగాయి. అవునయ్యా. ఎస్పీ మనకు కావలసిన కుర్రాడు. మీరు భయపడకుండా ఇంటికి వెళ్ళండి. జరగాల్సినంత నేను చూసుకుంటాను. నాకు చాలమ్మా. సరే, మావయ్య ఇంట్లో మధ్యాహ్నం ఏం వండుతారు? అమ్మా, అదెన్నిసార్లమ్మా అడుగుతావు? ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పాలమ్మా. అదే మీ అమ్మకి సంతోషం. తినమ్మా, కాస్త తిను. ఇక చాలమ్మా, ఇదే లాస్ట్. సరే సరే, ఇది ఒక్కసారే. అత్తయ్య, శక్తి, రా శక్తి, రా. ఏమండి, ఎవరొచ్చారో చూడండి.
రండి. కూర్చో. ఏంటి శక్తి అలా చూస్తున్నావు? నేను మొట్టమొదట గోరుముద్దలు తినిపించి పెంచింది నిన్నేనయ్యా. మీ అత్తయ్యని మీ నుంచి దూరం చేసినందుకు మీ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి, కానీ ఆ అవకాశం కూడా నాకు ఇస్తారో లేదు. నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్న బాగున్నారు అత్తయ్య. మంజు జరిగిన విషయం అంతా మీతో చెప్పే ఉంటుంది. చెప్పింది శక్తి. ఇన్నాళ్ళు మా మనసులో ఉన్న ఆశ తిరిగి మేము ఇండియా వచ్చేలా చేసింది. ప్రాణంగా చూసుకున్న మా బిడ్డని ఓ విధంగా అనాథన చేశాం. తనకి నీ భార్య అయ్యే అదృష్టం లేదేమోనని బాధపడుతోంది. మీ కోరిక తప్పకుండా తీరుతుంది అత్తయ్య. అది నాన్న ఆశీర్వాదంతోటే జరగాలి. నాన్న ఇప్పటికీ మీ వల్ల జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారు. నేను అదే పని చేస్తే ఆయన తట్టుకోలేరు. మా నాన్న చాలా మంచోడు అత్తయ్య. నేను బయలుదేరుతాను. ఇప్పుడే వచ్చారు, అప్పుడే బయలుదేరతానంటున్నారు. కాసేపు ఉండండి, మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. పర్వాలేదు మావయ్య. వస్తానత్తయ్య. వెళ్ళిరా బాబు. మంజు, 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 ఏంటండి? ఏమైనా మాట్లాడొచ్చుగా. హలో. హలో. ఆహా, అచ్చు అప్సరసలాగే ఉన్నావు. శక్తి, చదవటానికి ఏమైనా బుక్స్ ఉన్నాయా? ఎలాంటి బుక్స్ కావాలి? ఎనీథింగ్. ఎనీథింగ్. ఓకే ఓకే, నేనే తీసుకుంటాను. అలాగే. అయ్యో శక్తి, కంట్రోల్ రా, కంట్రోల్. శక్తి, తను ఒక్కతే వస్తుంది. వాడు వస్తున్నాడు. ఆహా, మన ప్లాన్ వర్కౌట్ అవ్వబోతుంది. నన్ను నిద్రపోనకుండా చేసి నువ్వు మాత్రం నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తావా? ఏయ్ మంజు, మంజు. దీంతో మీ పెళ్ళైపోయినట్టే. శక్తి, ఏం చేయబోతున్నావు? ఏది మ్యాచ్ అవుతుందో అదే చేస్తాను. చేసుకోండి, నన్ను మాత్రం టచ్ చేయకూడదు. టచ్ చేయకుండా ఏం చేయగలను? బావా, బావా. ఓకే చేస్తాను, కానీ నువ్వు కొంచెం కూడా కదలకూడదు. ఓకేనా? ఓకే. రెడీ? రే ఏంట్రా అర్ధరాత్రి మధ్యలో దొరుకుని వేళ పడలేదా? అది వాళ్ళకి తెలియట్లేదే. అయ్యో శక్తి, శక్తి. ఏయ్ కదలకూడదు, కండిషన్.
సరే ఏంటి శక్తి చల్లగాలేస్తుంది. నాతో రండి, ఓ సూపర్ సినిమా చూపిస్తా, చూసి రిజల్ట్ చెప్పండి. ఊరికే నోటికొచ్చేట్టుగా మాట్లాడరా తారు డబ్బా. యాండి మా తమ్ముడిని అలా పిలవకండి. వాడు మనిషి నలిపైన మనసు తెలుపు. నేనేమో మా నాన్న రంగు, నా బంగారం. వాడేమో మా అమ్మలా మా నల్లగా అక్క అంటే ఉంటాడు. అక్కే. ఎందుకు తెలీదు? నిన్ను చూడటానికి వచ్చినప్పుడు మీ అమ్మ నల్లగా తారు డబ్బాలాగా వీడికిలాగే ఉంది. ఆవిడని చూడంగల దడుచుకుని అలాగే గోడ దూకి పారిపోదాం అనుకుంటే అప్పుడు నేను కిటికీలోంచి చూసి వెంటనే అయిపోయా. పోండి. బావా ఏంటి ఆటకెత్తాను? ఎప్పుడు చూసినా పాత కథలే తిరిగేస్తూ ఉంటారు. నాతో రండి బావా, వెళ్ళి చూద్దాం. యాండి తమ్ముడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, రండి వెళ్దాం. నువ్వెందుకు వస్తావు? బావన్ రాని, నువ్వు ఇక్కడే ఉండు. వాడు అలాగే అరే, అంటాడు కానీ మీరు నువ్వెందుకు రండి. అక్క? నా మాట విను, నువ్వు ఇక్కడే ఉండు. అరే ఉండండి, నా చేత నేనే తీస్తాను. రే. ఆ? ఏంట్రా ఆడపిల్లన్న గది తలుపు తీస్తావు? ఆడపిల్ల ఒక్కతే కాదు, ఇక్కడ మీ కన్న కొడుకు ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? గట్టిగా మాట్లాడారంటే మా అక్కతో చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడమంటారు. అలాగే. తమ్ముడు మ్. యూ ఓపెన్ దట్ డోర్. థ్యాంక్ యూ అక్క. ఎవరి దగ్గర? మేమంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. రండి, వచ్చి చూడండి. ఇద్దరిని లోపల పెట్టి నేనే కదా గడేసింది. ఈ అమ్మాయి ఉంది, వాడేమయ్యాడు? ఆహా, దొరికిపోయాడు. ఏంట్రా తమ్ముడు, ఆ, శక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పావు, ఎవరు కనిపించరే? లేదక్క, వాడు ఇక్కడే ఉండాలి. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య. ఏమే నీ తమ్ముడు వేళాపాడ లేకుండా నిద్ర లేపుతాడు, అబ్బాయి మీద అన్యాయంగా అభాండం వేస్తున్నాడు, నీ కోపం రాలా? లైట్ గా వస్తోందండి. లైట్ కదా, అయితే లాగౌట్ కొట్టు. అలాగంటారా? తప్పుకోండి. అక్క 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 అక్క. రేయ్, రేయ్, ఈ దెబ్బకు నీకు ఏడుపు వస్తుంది, మీ అక్క చెయ్యి నొప్పిగా ఉంది, అంతేనా? అవునండి, మా ఫ్యామిలీలో ఇలాగే కడతాం. We beat like this. మరి మా ఫ్యామిలీలో ఎలా కొడతావు తెలుసా? పక్కన రా. ఏయ్! అయ్యో అయ్యో. బావగారు ఇటు రండి. మా అక్క లెవెల్లో మీకు కొట్టడం తెలియలేదు, మా అక్క దగ్గర కొట్టడం నేర్చుకొని రండి. వెళ్ళండి. అక్క, నొప్పక్క. రేయ్, ఎవర్రా ఏడ్చింది? ఎవరేడ్చారు? నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్యామిలీ స్టైల్ మాట్లాడుకున్నాం. ఒట్టి డూబాకర్ కుటుంబంలో ఉందే, ఇదేదో డ్రామా కంపెనీలో ఉందే. ఇక ఆలస్యం చేయకూడదు. శక్తికి వెంటనే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయాలి. రారా, పదండి, పదండి, వెళ్ళి తిందాం. నిన్నెవరా పిలిచింది? యశ్వి, నువ్వురా. తర్వాత మాట్లాడుకుందాం. వస్తాను రండి. లక్ష్మి. వస్తున్నానండి. ఏంటి 4 కాళ్ళు కనిపిస్తున్నాయి? ఓరి విధవా. ఇక్కడే ఉన్నావు నువ్వు, లే. ఎక్కడ దాకున్నాడు చూడు. అవును, నీకేం చెప్పాను? వాడిని రూమ్ లో ఉంచు, వాళ్ళ అమ్మ నన్ను తీసుకొస్తాను, అది చూసి వాళ్ళు అదిరిపోతారు, కలవర పడతారు, ఆ కలవరలోని మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తానని చెప్పానా? అంతా చెడగొట్టేసి వాడిని కిందేసి పడుకుంటావా? అనుకున్నాను చిన్నానా, కానీ అత్తయ్య మావయ్య ముందు శక్తి అవమానపడకూడదు కదా, అందుకే. హ్మ్? అది నిజమే, కానీ మీ నాన్నకి వేరే అమ్మాయిని చూస్తున్నాడే. నాకేం అర్థం అవట్లేదే. ఆ? పో, అవన్నీ పెళ్ళయ్యాక చూసుకుందాం, పో. నా బంగారు. వాళ్ళ నాన్న దొంగ చేష్టలు, శృంగారపు చేష్టలు అన్నీ అలాగే వచ్చేసాయి. ఇలా చూడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనక నేనున్నాను.